హలో అభినవాస్, ఈరోజు బ్రకోలీ కొబ్బరి చారు ఎలా చేయాలో చూద్దామా. టేస్టీగా ఎప్పుడు చేసే చారులతో బోరింగ్ లేకుండా టేస్టీగా కొత్త రకమైన చారు చేసి పెట్టండి, పిల్లలకి బాగా నచ్చుతుంది. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నూనె వేసుకుంటున్నాను. నూనె కాగిన తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం మగ్గించుకునేవాళ్ళు. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోని పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. లేదు అంటే ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి వేసుకోవచ్చు. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బ్రొకోలీ కూడా వేస్తున్నాను. బ్రకోలీ కొంచెం మగ్గిన తర్వాత నేను కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. ఒక చిన్న కొబ్బరి పాలు వేసేసి అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు వాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి పాలు యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇంగువ, పసుపు ఆప్షనల్. మీకు అలా కలర్ వద్దు, వైట్గా కావాలి అంటే పసుపు వేసుకోవచ్చు. అండ్ కొంచెం ఉప్పు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని బ్రకోలీని కొబ్బరి పాలలో మగ్గనివ్వాలి. ఒక 5 minutes పాలు మరిగిన తర్వాత ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా, బ్రకోలీ కొబ్బరి పాలు చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు చారులోకి. అలా మీరు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ తగ్గించుకుంటే ఇది పాస్తా కూడా వేసి పాస్తాలోకి కూడా యూస్ చేయొచ్చు. మరి చూసారు కదా బ్రకోలీ కొబ్బరి పాలు చారు ఎలా చేయాలో. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పండి. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అభినవాస్. థ్యాంక్ యూ.